నిత్యం ప్రజల ఆరోగ్యాలు పరిరక్షించే డాక్టర్లు మనతో పాటు ఉన్నారు. ప్రజల ఆరోగ్యమే కాదు, వాళ్ళ ఆరోగ్యం కూడా ముఖ్యమైన ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ క్రికెట్ ఆడడం జరుగుతున్నది. సో వాళ్ళు ఫిట్నెస్ మీద ప్రజలు కొన్ని సూచనలు ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. మనతో పాటు ప్రముఖ పిల్లల డాక్టర్ కురపాటి ప్రదీప్ గారు ఉన్నారు. సార్ సలహాలు సూచనలు తీసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. ముందుగా డిఎన్బి టీవీ డిఎన్బి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ డిఎన్బి. రెగ్యులర్గా మేము ఖమ్మం డాక్టర్స్ అందరం కూడా సండే ఎవ్రీ సండే క్రికెట్ ఆడుతూ ఉంటాం T20 ఫార్మాట్లో. సో రెగ్యులర్గా రోజు ఓపీలు ఆ బిజీలో ఉండే ఎవ్రీ సండే మాత్రం టైం తీసుకొని మేము అందరం రెగ్యులర్గా వచ్చి క్రికెట్ ఆడుతూ ఉంటాం. సో దానికి సపోర్ట్ చేస్తూ ఈరోజు మాకు లైవ్ ప్రొవైడ్ చేసిన డిఎన్బి న్యూస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. అండ్ మా టీమ్మేట్స్ అందరికీ, నా కొలీగ్స్ డాక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్రస్తుతం యువత వచ్చేసి సెల్ ఫోన్లకు అంకితం అయిపోయి ఒబిసిటీతో చాలా బాధపడుతున్నారు, ఫిట్నెస్లకు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సలహా? ఫిట్గా ఉంటే అన్నీ ఉంటుంది. మీరు ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఏంటంటే రొటీన్గా మనము స్కూల్స్లో కానీ ఇప్పుడు పెద్ద గ్రౌండ్స్ అయితే ఎక్కడా ఉండట్లేదు. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా 30-40+ మేమందరం కూడా మేము స్కూల్లో చదువుకునేటప్పుడు క్రికెట్ ఆడేవాళ్ళం. గ్రౌండ్స్ ఉండేవి. ఇప్పుడు హార్డ్లీ ఎనీ స్కూల్లో గ్రౌండ్ ఉండట్లేదు. గ్రౌండ్ దొరికిన ఖాళీ ప్లేస్ కనపడితే బిల్డింగ్లు కట్టేసి ఇంకో ఎక్స్ట్రా అడ్మిషన్స్ తీసుకుంటా ఉన్నారు. కానీ ఫిజికల్ ఫిట్నెస్కి ఎవరు కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. యాజ్ అ డాక్టర్స్ మేమందరం కూడా పబ్లిక్కి మేము చెప్పాలి అంటే ఫస్ట్ మేము ఫిట్గా ఉండాలి. వీక్లీ 1 డే మేము టైం తీసుకొని ఫిట్గా ఉండడానికి రెగ్యులర్గా క్రికెట్ ఆడుతూ ఉంటాం. సో అందరికీ కూడా, స్టూడెంట్స్ అందరికీ, పేరెంట్స్ అందరికీ కూడా ఒకటే మా సూచన, ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే లైఫ్లో గెలవడం ఓడిపోవడం రెండు నేర్చుకోవచ్చు. క్రికెట్ అనే కాదు, ఏ గేమ్ ఆడినా కూడా గెలుపు ఓటమి రెండు అలవాటు చేసుకోవాలి. అంటే ఓటమి అలవాటు అయితే గెలుపు ముందుకి తీసుకెళ్ళడానికి చాలా పనికొస్తుంది. యాక్చువల్గా ఓటమి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. సో లైఫ్లో కూడా చాలా హర్డల్స్ వస్తూ ఉంటాయి, మనకి కష్టాలు వస్తూ ఉంటాయి. వాటిని ఎలా ఫేస్ చేయాలి, వాటిని ఎలా అధిగమించాలి, మనం స్పోర్ట్స్ నుంచి నేర్చుకోవచ్చు. మీరు ప్రముఖ చిల్డ్రన్ స్పెషలిస్ట్ కదా, ఈ ఎండాకాలం కొంచెం చిన్నపిల్లలకి ఎండ దెబ్బ నుంచి కానీ కొంచెం వాళ్ళకి ఏమన్నా టిప్స్ చెప్తారా సార్, వాళ్ళ హెల్త్ పరంగా? ఎండలు అంటే మనకు తెలుసు ఆల్రెడీ 40, 42, 43 ఉన్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో 50, 45 కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సన్ స్ట్రోక్ చాలా కామన్ పిల్లల్లో. పొద్దున్నే 10 గంటల తర్వాత లేదా 4 గంటల లోపు మాత్రం పిల్లల్ని బయటికి తీసుకురాకుండా చూసుకోండి. ఇనఫ్ ఆఫ్ హైడ్రేషన్, ఎక్కువగా ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకొని వాళ్ళని బయట ఫుడ్ అవాయిడ్ చేసుకోవాలి. ఎందుకంటే డయేరియా సీజన్ కూడా ఇది, ఎస్పెషల్లీ పిల్లల్లో. సో సన్ స్ట్రోక్ అండ్ డయేరియా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎండ టైంలో మాత్రం పిల్లల్ని బయటికి తీసుకురాకుండా ఉండి ఈవినింగ్ టైం వచ్చిన తర్వాత ఏదైనా ఫిజికల్ యాక్టివిటీలో వాళ్ళని జాయిన్ చేయాలని కోరుతాను. తలసేమియా వ్యాధిగ్రస్తుల పిల్లగాళ్ళలో మీరు చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదా సార్, దాని పట్ల కొంచెం? తలసేమియా గురించి గత 13 సంవత్సరాలుగా మనం కష్టపడుతూ ఉన్నాం. రెగ్యులర్గా బ్లడ్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో పేషెంట్స్ చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ రెగ్యులర్గా మాకు బ్లడ్ డొనేషన్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న డోనర్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. సో అందరూ కూడా కేర్ అండ్ కంట్రోల్, తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీలో భాగంగా కేర్ అండ్ కంట్రోల్, కేర్ ఆల్రెడీ మేము తీసుకుంటాము. కంట్రోల్లో భాగంగా ఈ డిసీజ్ని ప్రివెంట్ చేయడానికి స్మాల్ HbA2 టెస్ట్ అనేది చేయించుకోవాలి. ప్రతి ప్రెగ్నెంట్ లేడీ కూడా టెస్ట్ చేయించుకున్నట్టయితే రాబోయే రోజుల్లో మనం తలసేమియాని అవాయిడ్ చేయొచ్చు. సో మొట్టమొదటిగా ఈ అడుగు ఖమ్మం నుంచి పడాలనేది ఫస్ట్ నుంచి మేము ట్రై చేస్తా ఉన్నాం. ఇది సమ్మర్ వచ్చేసి కొంచెం బ్లడ్ షార్టేజ్ ఉంది కదా తలసేమియా వ్యాధిగ్రస్తులకు కానీ ఇతరులకు కానీ, మరి దాన్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? ఎస్, వాలంటరీగా డొనేట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. రెగ్యులర్గా అంటే అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్లడ్ సమ్మర్ వస్తే తొందరగా అలసిపోతాం అనేది అదొక అపోహ. మన బాడీలో ఇనఫ్ ఆఫ్ బ్లడ్ ఉండి మనం హైడ్రేషన్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే బ్లడ్ ఎవరైనా ఇవ్వచ్చు. సో ఫస్ట్ ఫిట్గా ఉండాలి. సో బ్లడ్ డొనేట్ చేయడానికి ఇవన్నీ అడ్డంకులు అయితే కాదు, ఆ అపోహలు మనం తీసేసేయాలి. వేసవి సెలవులు వచ్చాయంటే అసలు ఇంట్లోకి వెళ్ళడానికి మన తల్లిదండ్రులు మడిబడి తీసుకెళ్లాల్సి వచ్చేది. అంత పిచ్చిగా ఆడుకునే వాళ్ళం సెలవులు వచ్చాయంటే. నేను ఈ కాలం పిల్లలకి కూడా చెప్పేది ఏంటంటే సెల్ ఫోన్లు వదిలేసి ఇలాగ మాలాగా నాకు దాదాపు 47-48 సంవత్సరాలు ఉన్నాయి. ఈ వయసులో కూడా మేమంత ఆటలంటే ఇంత ఉత్సాహంతో ఆడుతున్నాము. పిల్లలు కూడా సెల్ ఫోన్లు గట్రా అన్నీ వదిలేసి, కాకపోతే ఎండాకాలం ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, అంటే పొద్దున 6 నుంచి 9 లోపు 8 లోపు, తర్వాత ఈవినింగ్ సాయంత్రం 5 నుంచి 6:30 వరకు యాక్టివ్గా ఫిజికల్ ఫిట్నెస్ కాన్సన్ట్రేట్ చేసి డిజిటల్ లైఫ్ నుంచి మన రియల్ లైఫ్లోకి రావాలని కోరుకుంటున్నా. పిల్లలందరూ వేసవి సెలవుని
మంచిగా ఉపయోగించుకోండి, మంచిగా ఆడుకోండి, ఎండ దెబ్బ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అలాగే ఆటలు మిమ్మల్ని శారీరకంగా కాకుండా మానసికంగా కూడా ఎంతో దృఢంగా చేస్తాయి. గెలుపు ఓటములు ఈక్వల్గా రిసీవ్ చేసుకునేటట్టు మిమ్మల్ని తయారు చేస్తాయి. సో పిల్లలు హ్యావ్ హ్యాపీ హాలిడేస్, ప్లే వెల్ అండ్ స్టే అవే ఫ్రమ్ డిజిటల్ లైఫ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ. ప్రస్తుత యాంత్రిక జీవితంలో మానవుడికి మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతున్నది. సో దీని నుంచి కొంచెం బయటపడడానికి కానీ సలహాలు సూచనలు తీసుకోవడానికి మన ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి డిఎన్బి న్యూస్ ప్రేక్షకులందరికీ. మరి ఆటలు క్రీడల విషయంకి వస్తే మరి ఆరోగ్యం అంటే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక వికాసం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఆటలు ఏదైతే ఆడతామో అది మనకి మానసిక వికాసంలో కూడా చాలా తోడ్పడుతుంది. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ శారీరక దృఢత్వం మనకి మానసిక వికాసానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. మరి పిల్లల్లో ఈ వేసవి కాలంలో కానివ్వండి, లేకపోతే రెగ్యులర్ వాళ్ళ లైఫ్ స్టైల్లో కానివ్వండి, నోవేడేస్ గ్రౌండ్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. కానీ స్కూల్స్ చాలా వరకు ప్రోత్సహిస్తుంది గ్రౌండ్స్లో ఆడుకోవడం కోసం. గ్రౌండ్స్లో ఆడుకుంటే పిల్లలకి మనోవికాసంలో వాళ్ళ యొక్క ధ్యాసలో, ఏకాగ్రతలో, అలాగే వాళ్ళ చదువుల్లో చురుకుదనం ఇంప్రూవ్ అవడానికి చాలా ఉపయోగపడుతుంది. సో మరీ ముఖ్యంగా పిల్లలకి ఆటల విషయంలో తల్లిదండ్రులు కూడా శ్రద్ధ వహించి ఆటలతో పాటు చదువును కూడా రెండింటినీ కలిసికట్టుగా చేయగలిగితే పిల్లల్లో చాలా వరకు వాళ్ళకి నిర్ణయించుకునే శక్తి కానివ్వండి, తర్వాత వాళ్ళ వ్యవహార శైలిలో కానివ్వండి, వాళ్ళ బిహేవియర్లో కానివ్వండి, సోషలైజేషన్ అంటే సామాజికంగా ఎలా నడుచుకోవాలనే విషయంలో చాలా వరకు ఆటలు కలిసికట్టుగా ఎలాగ ఒక ఆట ఆడాలి అనే విషయంలో వాళ్ళకి సమన్వయం కూడా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో చూస్తున్నారు కదా, విద్యతో పాటు మానసిక వికాసం కూడా ఉండాలి, వ్యక్తిగత ఫిట్నెస్ అనేది ఉండాలని చెప్పేసి ఇక్కడ డాక్టర్స్ అందరూ మనకు నిరూపిస్తున్నారు. ఈ పవన్ కుమార్.